పరిశుద్ధుడు విమోచకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మరొక పునరుత్థాన సందేశాన్ని మనం ఆలకించడానికి ప్రభు మనకు మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. మీరందరూ బాగున్నారు కదా? దేవుని కృపలో మీరందరూ క్షేమంగా భద్రంగా ఉండాలని ప్రభువుని నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవ పిల్లలారా, ఎదిగిన దేవుని ధ్యానం కొరకే, వాక్య సందేశం కొరకే ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీ అద్భుత నామాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మిమ్మల్ని సేవించడానికి మీరు కృప చూపారు. వందనాలయ్యా. ఈ సమయం ముందు మీ లేఖన భాగాల్లో నుండి వాక్య భాగాలను ధ్యానం చేస్తూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ మాటలు మేము వల్లి వేస్తూ ఉన్నప్పుడు అందున మీ ఉద్దేశములను మా కొరకే మీరు బయలుపరచండి. తండ్రి చిత్తం నెరవేర్చు వారిగా మమ్మల్ని ఆయుక్తపరచమని, పరిశుద్ధాత్ముడా క్రీస్తు నామానికి మహిమ కలుగునట్లుగా మీ సహాయమును మాకు అనుగ్రహించమని, వినుచున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబములకు మేలు కలుగుటకు, ఆత్మీయ సిద్ధపాటుకు ఈ సందేశాలను తోడ్పట్టు సహాయం చేయమని క్రీస్తు యేసు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది నా దేవుని వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నూతన నిబంధన కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ దిన ధ్యాన భాగంగా ఎంచుకోవడం జరిగింది. అయితే తెలుగు గ్రంథంలో 9 నుండి 12 వచనాలు ఏకముగా ఉండడం వలన ఆ భాగం మొత్తముని నేను మీ కొరకే చదువుతున్నాను. శ్రద్ధగా నాతో కూడా మీరు మీ గ్రంథాల్లో దాన్ని గమనించాలని మనం చేస్తున్నాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలుడగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఈ వాక్య భాగమును ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న లేఖన భాగం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12 వచనాల వరకు ఉన్న వాక్య భాగం. ప్రాముఖ్యంగా మనం గమనించగలిగినట్లయితే ఈ కొలస్సీయుల పత్రిక నుంచి ఒక 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు తన పత్రికల పరంపరలో ఎఫెసీ పత్రిక అలాగే కొలస్సీ పత్రికను కూడా ఆయా సందర్భాల్లో ఆయా ప్రదేశాలకు ఆయన లిఖించినట్లుగా మనం గమనిస్తాం. ఈ 2 పత్రికలకు కూడా ఒక ప్రధానమైన బంధాన్ని మనం కనుగొనగలుగుతాం. అదేంటి అని అంటే, ప్రియులారా, ఎఫెసీ పత్రిక క్రీస్తును గురించి, ఆయన సంఘమును గురించి అది బయలుపరుస్తూ ఉంటే, కొలస్సీ పత్రిక క్రీస్తు యొక్క ఔన్నత్యమును గురించి బయలుపరుస్తూ ఉంటుంది. అనగా దేవుని వాక్యంలో రాయబడుతున్నట్లుగా క్రీస్తే సంఘమునకు శిరస్సై ఉన్నారు, సంఘము ఆయన శరీరమై ఉన్నది అని రాయబడిన లేఖన భాగము ఈ 2 పత్రికల ద్వారా నెరవేర్పులకు రావటం జరుగుతుంది. ఇక్కడ మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే కొలస్సీ పత్రిక క్రీస్తును గురించి ప్రతిబింబింపు చేస్తూ క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన మూర్తిమంతమైన దైవత్వాన్ని, మానవ కుమారునిగా ఈ లోకానికి ఆయన దిగివచ్చిన అద్భుతమైన ఆ యొక్క వివరణను మనకు అందిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, మనం చదువుకున్న 12వ వచనంలో ఆ భాగాన్ని మనం గమనించగలిగినట్లయితే,
ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో
అంటే తేజోవాసులైన పరిశుద్ధుల కొరకై సిద్ధపరచబడిన ఆ స్వాస్థ్యములో మనము పాలివారమై ఉన్నట్లుగా అపాత్రులమైన మనలను ఆయన పాత్రులుగా ఎంచిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాలివారమై మనం ఉండాలి అని అంటే ఒక దృఢమైన విశ్వాసం కావాలి అని వాక్యం బోధిస్తుంది. మన చుట్టూ అలుముకున్న పరిస్థితులు మన విశ్వాసాన్ని సన్నగిల్లింపు చేస్తూ ఉన్నప్పుడు, భయాందోళనకు గురి చేస్తూ ఉన్నప్పుడు, ఒక పిరికితనములోకి మనల్ని నెట్టివేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము చేత మనము ఒక దృఢమైన విశ్వాసములోనికి నడిపించబడినట్లుగా, హల్లెలూయా, ప్రియమైన వారలారా, ఆ స్వాస్థ్యం మరేదో కాదు, రక్షణ. పేతురు భక్తుడు అందుకనే తన పత్రికలో ఆ మాటల్ని ప్రస్తావిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లరా, మనం చదువుకున్నాం ఆ మాటల్ని. మొదటి పేతురు పత్రిక 1:5 రాయబడుతున్న మాటలవి. కడవరి కాలం ముందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏ స్వాస్థ్యము? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న స్వాస్థ్యము, అదే రక్షణ. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఆ స్వాస్థ్యములో మనము పాలివారముగా మార్చబడాలి. ఎలా మార్చబడతాం? దృఢమైన విశ్వాసంతో. సంగమా, నీవు పాలివారై ఉండాలి. నీవు పాలు కలిగిన దానవై ఉండాలి. నీవు అందులో భాగమును సంపాదించుకొని స్వతంత్రించుకునే దానివై ఉండాలి అని దేవుని ఆశ ఈ దిన వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఒకటి, మనము దృఢమైన విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు మనం పాలివారుగా మార్చబడతాం. రెండో మాటను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మనం ఎందులో పాలివారు? మొదటిది స్వాస్థ్యములో పాలివారము. రెండవది ఎందులో మనం పాలివారము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందరి సాటి అవయవములను వాగ్దానములో పాలువారినై ఉన్నారు అనున్నదే. అన్యజనులు వాగ్దానములో పాలువారై వారు రక్షణ అనే ఆ స్వాస్థ్యమును పొందుకొని రక్షణ లోనికి వారు ప్రవేశించి నిత్య జీవము కొరకే వారు చేస్తున్న భక్తి జీవితము, భక్తి యాత్రలో వారు మరి దేనిలో పాలువారై ఉన్నారు అని వాక్యం చెప్తుందంటే వాగ్దానములో పాలువారై ఉన్నారు. హల్లెలూయా. ఏదైనా రక్షించబడిన దేవుని పిల్లలు వాగ్దానములో పాలువారై ఉన్నారు. ఈరోజు మనం అనుకుంటాం కదా, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము మనకేనా? ఇది మన పట్ల నెరవేరుతుందా? ఇది నా కుటుంబం పట్ల నెరవేరుతుందా? నా సంఘం పట్ల నెరవేరుతుందా? ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్పు కలిగినవే. ఆమేన్. ఇప్పటికి అనేక వాగ్దానాలు దేవుడు నెరవేర్చాడు. వాగ్దానము నెరవేర్పు జరగవలసినవి కొన్ని ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు ప్రవక్తల ద్వారా నెరవేర్చబడ్డాయి. కొన్ని వాగ్దానాలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. కొన్ని వాగ్దానాలు సంఘము ద్వారా నెరవేర్చబడబోతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం మనం నేర్చుకున్నాం. మనం పాలివారమై ఉన్నాం. ఎందులో పాలివారము? స్వాస్థ్యములో పాలివారం. ఆమేన్. పిల్లరా, ఈ మాటను చెప్తున్నప్పుడు నేను చాలా హృదయము వేదన చెందుతున్నాను. ఎందుకనంటే అర్హత లేని మనలను ఆ స్వాస్థ్యములో మనం కూడా పాలిపుంపులు పొందాలని ఆయన మనల్ని పాత్రులనుగా చేశారు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత అపారమైనది, ఆయన కృప ఎంత అపారమైనది ప్రియులారా. అపాత్రులమైన మనల్ని పాత్రులుగా చేశారు. ఆ మాటను పదే పదే ఉచ్చరించాలని నా హృదయం అభిలషిస్తూ ఉంది. అపాత్రులమైన మనలను పాత్రులుగా చేశారు. అర్హత లేని మనలను అర్హులుగా ఎంచారు. యోగ్యత లేని మనలను యోగ్యులుగా ఎంచారు. దీని కొరకై పాలి పంపులు పొందాలి. నా పిల్లలైన వారు పాలు కలిగి ఉండాలి. స్వాస్థ్యములో వారు కూడా పాలి భాగస్థులై ఉండాలి. ప్రియమైన వారలారా,
రెండవది వాగ్దానములో పాలివారు. ఆమె వాగ్దానములో పాలివారు. ఏమిటి ఆ వాగ్దానం? ఏమిటి ఆ వాగ్దానం? వాక్యం అంటుంది కదా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనిస్తే, 25వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము, నిత్య జీవము అనుగ్రహించుననున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. హల్లెలూయా. ఏమిటి ఆ వాగ్దానం? నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే. ఆ వాగ్దానం నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయములో 5వ వచన భాగాన్ని మనం చదువుదాం. 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఆమేన్. దీని కొరకై ఆయన ఏర్పరచుకున్నారు, పాలివారిగా చేశారు. అపాత్రులమైన మనకు ఆయన అర్హతను కలుగు చేశారు అనంటే వాగ్దానములో పాలిపంపులు కలివారై ఉండాలి అని. వాగ్దానములో పాలిపంపులు గలవారిగా మీరు ఉండాలి. మొట్టమొదటిది స్వాస్థ్యములో పాలివారు, రెండవది వాగ్దానములో పాలివారు. ప్రియమైన ఈ వాగ్దానము అలనాడు ఇశ్రాయేలులకు చేయబడింది. ఏమని? ఇదిగో మీరు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు చేరుకుంటారు. ఆ వాగ్దానం పొందిన వారు అనేక మంది ఆ వాగ్దాన నెరవేర్పులోనికి రాలేకపోయారు, అరణ్యంలో రాలిపోయారు. విశ్వాసము కలిగి, హల్లెలూయా, విశ్వాసము కలిగి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుకు సాగిన ఇరువురు వారితో కూడా ఉన్న మిగిలిన వారు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు, ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. పిల్లలు, అందుకనే దేవుని వాక్యం కోరుకుంటుంది కొలస్సీ పత్రికలో, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన తన ప్రజలైన వారు పాలి పంపులు కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఇందులో పాలి పంపులు కలవారై, ఒకటి స్వాస్థ్యములో, రెండవది వాగ్దానములో. మూడవ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారుగునట్లు వాటిని అనుగ్రహించెను. ప్రియమైన వారలారా, మూడో మాటగా జ్ఞాపకం చేస్తున్నారు, దేవ స్వభావములో పాలివారిగా ఉండాలి. సంఘము స్వాస్థ్యములో పాలివారై ఉండాలి. సంఘము వాగ్దానములో పాలివారై ఉండాలి. సంఘము దేవుని స్వభావంలో పాలివారై ఉండాలి. ఈనాటి దినాల్లో మనం గమనిస్తే ఎక్కువ శాతం దేవుని స్వభావము కంటే మానవుని యొక్క స్వభావమే సంఘంలో ఎక్కువగా కనబడుతుంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది, సంఘము దేవుని స్వభావములో పాలివారై ఉండాలి. క్రీస్తు స్వభావములో పాలివారై ఉండాలి. క్రీస్తు యొక్క పోలికలో పాలివారై ఉండాలి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది అంటుంది వాక్యం. ఇప్పుడు సంఘము ఎవరిలో పాలివారై ఉండాలి అనంటే దేవుని యొక్క స్వభావములో, దేవ స్వభావములో, అనగా దేవ స్వభావం పరిపూర్ణంగా కలిగిన క్రీస్తుతో సమానముగా, క్రీస్తును పోలిన వారిగా, క్రీస్తును అనుసరిస్తున్న వారిగా, క్రీస్తును కనపరిచే వారిగా. హల్లెలూయా. అందుకని వాక్యంలో రాయబడుతున్నట్లుగా సంఘము దేవుని స్వభావములో
పాలివారై ఉండాలి. కేవలం ఆశీర్వాదాల్లో పాలివారే కాదండి, కేవలం స్వస్థతల్లోనే పాలివారు కాదండి, కేవలం ఆర్థిక పరమైన దీవెనల కొలకే పాలివారే కాదండి, దేవుని స్వభావమును కనపరచుటలో దేవునితో పాలివారై ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఆయన మనలను పాత్రులనుగా ఎంచాడు. ఈరోజు ఆయన మన కొరకే చేసిన ఆ గొప్ప కార్యాన్ని మన స్వార్థం కొరకు మనం వినియోగించుకుంటున్నాం, మన జీవితాన్ని గడుపుకోవడానికి వినియోగించుకుంటున్నాం, మన రోజులను గడుపుకోవడానికి వినియోగించుకుంటున్నాం. ఇది సంఘానికి ఎంత మాత్రం తగదో. సంఘము దేవుని స్వభావములో పాలి భాగస్తులై ఉండాలి. దేవుని స్వభావములో వారు పాలి పంపులు కలిగిన వారై ఉండాలి. క్రీస్తు నడిచిన మార్గములో, క్రీస్తు చేసిన బోధలో, ఉపదేశములలో, అపోస్తలులు నడిచిన బోధలో ఎదిన సంఘము పాలి పంపులు కలిగి ఉండాలి. మనలో ఎంతమంది, మన హృదయాలకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు, మనం ఎంతమంది దేవుని స్వభావములో పాలివారై ఉంటున్నాం. ప్రియులారా, తండ్రి పోలిక పడింది, తాత పోలిక పడింది, అమ్మ పోలిక పడింది, మా అమ్మ పోలిక పడింది అని సంతోషపడిపోతున్నాం. దేవుని పోలికలోకి మార్చబడ్డామా? ఈ ప్రశ్న ఎవరిలోనైనా ఉత్పన్నమవుతుందా? ఇది నా సంఘముగా మనం ఆలోచన చేయాలి. సంఘముగా మనం ఒకసారి దీని మీద మనస్సు పెట్టాలి. హల్లెలూయా. యోహాను భక్తుడు చక్కని సాక్ష్యం ఇస్తాడు. ప్రియులరా, యోహాను భక్తుడు చక్కని సాక్ష్యం ఇస్తారు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించగలిగితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైనా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పత్పాసు దీపమున పరవాసినైతిని. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా. అపోస్తులైన యోహాను భక్తుని ద్వారా దేవుని వాక్యంలో రాయబడుతున్న చక్కని సాక్ష్యం. మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైనా యోహానును నేను. ఆయన రాజ్యములో నేను పాలివాడను. ఈరోజు మిమ్మల్ని కన్నీటితో సూటిగా అడుగుతున్నాను ప్రశ్న, మనము దేవుని రాజ్యములో పాలివారమేనా? దేవుని రాజ్యములో మనం పాలిభాగస్తులమేనా? అద్భుతమైన సాక్ష్యము భక్తుని నోటి వెంట వినబడుతుంది. ఈరోజు ప్రాణభయంతో పరిగెడుతున్నాం, ప్రాణభయం కొరకు ఆయాసపడుతున్నాం. పిల్లరా, ప్రాణమును దక్కించుకోవద్దనే బోధ కాదు నాది, కానీ దేవుని రాజ్యము కొరకైనా ఆకలి తృష్ణ, అందులో మనం పాలివారముగా ఉండాలి అనే ఆకాంక్ష మనలో ఎంతమందికి ఉంది? ప్రభుత్వం సరఫరా చేస్తున్నా ఇస్తున్నా ఆ యొక్క పథకాలలో మనం పాలిభాగస్తులమేనా? ఈ ఆశ మనలో ఉంది. మంచిదే, లోకంలో జీవించడానికి అన్ని అవసరమే, కానీ అంతకంటే మించి భక్తుని ద్వారా తెలియచేయబడుతుంది, మనము లోక సంబంధులం కాదు, మనం పరలోక సంబంధులం. అందుకే వాక్యం అంటుంది కదా, మొదట నా నీతి నా రాజ్యమును మీరు వెతకండి. ప్రియమైన వర్లారా, భక్తులు మనకిస్తున్న గొప్ప సాక్ష్యం. ఆయన రాజ్యములో అక్కడ 3 మాటలు అంటున్నాడు. యేసు కొరకై శ్రమలో, ప్రభు కొరకై శ్రమలో, ప్రభువును బట్టి సహనముతో, ప్రభువు ద్వారా రాజ్యములో. హల్లెలూయా. పాలివారమై ఉండాలి. మనకు ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? క్రీస్తును బట్టి, లేదంటే క్రీస్తు కొరకై మనము శ్రమానుభవాల గుండా వెళ్ళినప్పుడు, ప్రభువు కొరకై మనం సహనం కలిగి ఉన్నప్పుడు, ప్రభువు ద్వారా అనుగ్రహించబడే రాజ్యములోనికి మనం చేరుకుంటాం. ప్రైజ్లో అప్పుడు మనం అందులో పాలివారమై ఉంటాం. యోహాను భక్తుని గొప్ప సాక్ష్యం ప్రియులారా. అంత మాత్రమే కాదు, పేతురు భక్తుని సాక్ష్యం కూడా మనం గమనిస్తాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము
మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో మనం గమనిస్తే 5 మొదటి వచనం, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. హల్లెలూయా! ఎంత ధైర్యం కలిగిన సాక్ష్యం ప్రియులారా. ఇందులో పాలివాడట, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను. బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను. యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన రాజ్యములో పాలివాడను. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన మహిమలో పాలివాడను. ఇప్పుడు క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, ఆయన శ్రమలను గురించి నేను సాక్షిని. అందుకని దేవుడు కూడా పౌలు భక్తుని గురించి సాక్ష్యం ఇస్తారు కదా, నా కొరకై శ్రమలు అనుభవించుటకు నేను ఏర్పాటు చేసుకున్నవాడు అంటారు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నా సంఘముగా మనం పాలివారై ఉండాలి. అది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క ఆశ. తండ్రి పోలికలో బిడ్డలు ఉండాలి. దేవుని రాజ్యములో ఆయన సంఘం ఉండాలి. ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడుతున్న దినాలు ఇవి. ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసపరచబడుతూ దేవుని రాజ్యానికి దూరం అవుతున్న దినాలు ఇవి. ఈ విషయాలు మనం ఆలోచించేద్దాం. మనం పాలువారమై ఉన్నట్లుగా దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. స్వాస్థ్యములో పాలువారై ఉండాలి, వాగ్దానములో పాలువారై ఉండాలి, దేవ స్వభావములో పాలువారై ఉండాలి. పాలువారై ఉండటం అంటే భక్తుల సాక్ష్యాలు మనం విన్నాం. యోహాను భక్తుడు శ్రమలలో, పేతురు భక్తుడు శ్రమలలో నేను పాలువాడినై ఉన్నాను. పౌలు భక్తుడు సైతం నేను శ్రమలలో పాలువాడినై ఉన్నాను. శ్రమకు బహుమానం ఉంది. మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి జ్ఞాపకం చేస్తారు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, నా శ్రమానుభవంలో నువ్వు నాతో కూడా పాలువాడవై ఉన్నావు అంటారు. నిజమే, శ్రమానుభవంలో క్రీస్తుతో మనం పాలువారమై ఉన్నప్పుడే స్వాస్థ్యములో పాలువారంగా మనం ఉండగలుగుతాం. సుఖానుభవాలను మనం ఎంచుకోవడం కాదు, క్రీస్తు నిమిత్తమై శ్రమానుభవాలలో గుండా మనం వెళ్ళడానికి ఇష్టపడాలి. సేవలో శ్రమానుభవాల గుండా వెళ్ళడానికి ఇష్టపడాలి. ప్రియమైన వారులారా, విశ్వాస యాత్రలో శ్రమానుభవాల గుండా వెళ్ళడానికి మనం ఇష్టపడాలి. చివరిగా మరొక మాట ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. 18వ అధ్యాయం 4వ వచనంలో, మీరు పాపములో పాలివారు కాకుండానట్లు అన్నాడు. దేవుడు మన కొరకై సిద్ధపరిచిన స్వాస్థ్యంలో మనం పాలువారుగా ఉండాలంటే మనము పాపములో పాలువారుగా ఉండకూడదు. ఈరోజు చాలా మందికి సందేహం ఏర్పడుతుంది. దేవుని సమాధానం ఇదే, నువ్వు పాపములో పాలిభాగస్తురాలిగా, పాలిభాగస్తునిగా, పాలిభాగమైన సంఘముగా ఉంటే స్వాస్థ్యములో నీకు పాలిభాగము లేదు అని ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడుల సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అటువంటి వారు స్వాస్థ్యమునకు హక్కుదారులు కారు, పాలివారు కారు. 7వ వచనంలో మనం గమనిస్తే, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రతకు అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వాక్యం అంటుంది కదా, అట్టి క్రియలు చేయు వారితో సైతం మీరు పాలివారుగా ఉండొద్దు. అక్కడే మనం గమనిస్తే 11వ వచనంలో, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఫలితం లేని క్రియలని, నిష్ఫలమైన క్రియలు, వాటి వలన ఎటువంటి ఫలితం ఉండదు. అటువంటి వాటిలో మీరు పాలివారై ఉండొద్దు. మరి సంఘము దేనిలో పాలివారై ఉండాలి? 3 విషయాలు: స్వాస్థ్యములో, దేవుని వాగ్దానములో, దేవ స్వభావములో పాలివారై ఉండాలి. గలతీ పత్రిక 6:6లో మనం గమనిస్తే, ప్రియులారా, మరొక తర్జుమాలో ఇలాగ రాయబడుతూ ఉంది,
సద్విషయములలో బోధించు వారితో మీరు పాలువారై ఉండండి అంటుంది. మంచి విషయాలలో సంఘము సేవకునితో పాలి భాగస్తులై ఉండాలి. ఉదాహరణకు మనం గమనిస్తే కరోనా వ్యాపించిన సందర్భంలో అనేక సంఘాలు ముందుకు వచ్చి కడువేద స్థితిలో ఉన్న వారికి ఆహారమును అవసరం మేరకు వారి యొక్క అవసరాలకు తగ్గట్టుగా వారు సహాయం అందిస్తూ ఉన్నారు. ఆ రీతిగా చేయుటలో సేవకునికి సంఘము సహకారులుగా పాలువారుగా సద్విషయములలో మంచి విషయాలలో ఆదరించుటలో పోషించుటలో సంరక్షించుటలో బలపరచుటలో పాలువారై ఉండాలి అని వాక్యం అంటుంది. దేనిలో పాలువారుగా ఉండొద్దు, దేనిలో పాలువారుగా ఉండాలో సంఘము నిర్ణయించుకుని ముందుకు సాగవలసిన దినాలు. అడు జాగ్రత్తగా సంఘము మెలకువతో ప్రార్థిస్తూ ప్రభు స్వాస్థ్యములో పాలువారుగా సిద్ధపడుతూ ప్రభు రాకడ కొరకు ఆగమనం కొరకు ఎదురు చూస్తూ ఉండాలని దేవుని సేవకునిగా ఆకాంక్షిస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలను ఈ సందేశమును మన జీవితంలో ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తూ నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీరు మా కొరకే అనుగ్రహించిన దివ్య సందేశాన్ని బట్టి మీకు వందనాలు. తేజోవాసులైన వారి కొరకే ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యంలో పాలిభాగస్తులై ఉండేటట్లుగా మమ్మలను మీరు పాత్రులుగా ఎంచినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, అట్టి అనుభవాలను మాకు అనుగ్రహించండి, నేర్పించండి. అటు అనుభవాలలో మమ్మల్ని నడిపించండి. ఈ మాటలు విన్న వారి హృదయాల్లో వారి జీవితాల్లో ఈ సందేశం ఫలించినట్లుగా మీరు కృప చూపించమని, ఆత్మదేవా మీ కార్యాన్ని మెండుగా మీరు జరిగించమని మాటలు ఆలకిస్తున్నా వీళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించమని. అయ్యా, ప్రాముఖ్యంగా కరోనా ఎవరి కుటుంబాలను తాకకుండా, ఎవరిని తాకకుండా మా దేశము నుండి వెనక్కి ఉన్నట్లుగా మీరు ఆజ్ఞాపించమని తండ్రి, దాని అధికారం దాని శక్తి నిర్వీర్యమగునుగాక. మా దేశమును స్వస్థపరచండి. నాయకులు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను సఫలపరచండి. ప్రయాసపడుతున్న పోలీస్ వారిని, డాక్టర్స్ ని, నర్సెస్ ని, మెడికల్ డిపార్ట్మెంట్ అంతటిని, శానిటరీ డిపార్ట్మెంట్ అంతటిని, ప్రభు శాస్త్రవేత్త బృందాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ కృప వారికి తోడుగా ఉంచండి. వారిని వారి కుటుంబాలను క్షేమ స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే వ్యాధి బారిన పడి మరణించారో కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో త్వరితగతిన కోలుకున్నట్లుగా సహాయం చేయండి. వీళ్ళందరినీ మీ దయాహస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ కృపలో మీ ప్రేమలో వర్ధిల్ల చేయండి, మహిమ పొందండి. ఈ మనవులు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రజలందరికీ, పరిశుద్ధులందరికీ ప్రభుత్వం వరకు తోడే నడిపించును గాక. ఆమేన్.